హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా కేక్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. నేను క్లిప్లో చూపిస్తున్న ఈ కేక్ని అయితే ఇంట్లో చేసిన క్రీమ్ తోటే డెకరేట్ చేశాను. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరి కేక్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుందాం రండి. ఈ విధంగా ఒక బౌల్లోకి రూమ్ టెంపరేచర్లో ఉన్న 200 గ్రామ్స్ వరకు అన్సాల్టెడ్ బటర్ని వేసుకోండి. ఇది మరీ మెల్ట్ అయిపోకూడదు, అలా అని గట్టిగా ఉండకూడదండి. రూమ్ టెంపరేచర్లో ఉంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి. నేను న్యూ వీడియో అనేది షూట్ చేయలేదండి. ఆల్రెడీ వేరొక వీడియోలో ఈ బటర్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవడం చూపించాను. అది చూసిన వారైతే స్కిప్ చేసేయచ్చు. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే పూర్తిగా చూడండి. మీకు తప్పకుండా ఈ వీడియో అయితే యూస్ అవుతుంది. ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి. వైట్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా హై స్పీడ్లో విప్ చేసుకోవాలండి. బటర్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. కొంచెం క్రీమీగా కూడా అవ్వాలి. ఈ క్రీమ్ని ప్రిపేర్ చేయడం ఎక్కడా కూడా నేను కట్ చేయలేదండి. మొత్తం అంతా కూడా చూపించాను. కాకపోతే కొంచెం స్పీడ్ ఎడిటింగ్ అయితే చేశాను, మీకు మొత్తం క్లియర్గా అర్థమవడం కోసం. చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత ఒకసారి స్పాచులాతో ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ఎంతైతే బటర్ తీసుకున్నామో సేమ్ అంతే క్వాంటిటీలో షుగర్ పౌడర్ని కూడా తీసుకోవాలండి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ వరకు బటర్ని తీసుకున్నాను కాబట్టి 200 గ్రామ్స్ వరకు షుగర్ పౌడర్ని తీసుకుంటున్నాను. ఇలా కొంచెం కొంచెంగా ఒక స్పూన్ని వేసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా బీటర్తో విప్ చేసుకోవాలి. ఇలా వేయడం వలన మనకి బాగా కలుస్తుందండి షుగర్ పౌడర్ అనేది. కావాలంటే మీరు ఐసింగ్ షుగర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ షుగర్ పౌడర్నే యూజ్ చేస్తున్నాను. షుగర్ని మిక్సీలో గ్రైండ్ చేస్తే ఇలా మెత్తటి పౌడర్లా అయిపోతుందండి. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లోనే ఈజీగా ఇలా కేక్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. వేరొక ప్రాసెస్లో కూడా మనం బటర్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దాంట్లో మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేస్తాము. దీంట్లో అయితే అవసరం లేదు. ఇది చాలా ఇన్స్టెంట్గా చేసుకునే బటర్ క్రీమ్ అండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. దీంట్లోకి కొంచెం వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం. ఇలా యాడ్ చేసుకొని దీంట్లోకి నేను కాచి చల్లారబెట్టిన పాలను ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల మనకి షుగర్ ఇంకా బటర్ వెనిలా ఎసెన్స్ అన్నీ కూడా బాగా కలుస్తాయండి. ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకుంటే బాగా కలుస్తుంది. ఇప్పుడు మరలా బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి. స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు కూడా హై స్పీడ్లో ఇలా విప్ చేసుకోవాలండి. నేను వేరొక ప్రాసెస్లో ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేశానండి. దాంట్లో మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసి ఇలా బటర్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసుకుంటాము. అది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఇదైతే ఇన్స్టెంట్గా మనం చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఆ బటర్ క్రీమ్ అయితే ఇంకా సాఫ్ట్గా వస్తుందండి. ఇది కొంచెం మనకి షుగర్ పౌడర్ని వేస్తాం కాబట్టి కొంచెం ఇలా ఉంటుంది. అయినా కూడా టేస్ట్ అయితే రెండు కూడా సేమ్లానే ఉంటాయండి. చూస్తున్నారు కదా, ఇలా స్టిఫ్ పీక్స్ వచ్చేసాయి కాబట్టి మనకి పర్ఫెక్ట్ అయిన బటర్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఎంత సింపుల్గా ఇంట్లో ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటే ఈజీగా కేక్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసేసాము. అందరూ కూడా ఈ కేక్ క్రీమ్ని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనే విషయాన్ని నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.